హలో ఫ్రెండ్స్, నేను మీ సంజుని. ఈ రోజు మనం అందరం ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బిగ్ బాస్ హౌస్ కొత్త సీజన్ 9 స్టార్ట్ అయిందండి. కొత్త కంటెస్టెంట్స్, కొత్త డ్రామా, కొత్త ఎంటర్టైన్మెంట్ అన్నీ వచ్చేసాయి. మరి మొదటి ఎపిసోడ్ లో ఎవరెవరు ఎంటర్ అయ్యారు, ఎవరెవరు వాళ్ళ స్టైల్ ఏంటి, వాళ్ళ యాటిట్యూడ్ ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందామండి. మీరు కూడా చూడండి, చూస్తూ ఉండండి. నేను చెప్పేదానికి వాళ్ళు చేసేదానికి కూడా సింక్ అవుతుందా లేదా ఒకసారి మీరు కూడా గమనించండి. చూస్తేనే కదా మనకు తెలుస్తుంది, వినదానికంటే ఎక్కువ. ఎస్, మీరు ఫాలో అవుతున్నారని నేను అనుకుంటున్నాను. ఓకే అండి, ఈ రోజు మనం ఎవరెవరు ముందుగా వెళ్ళారో 1 by 1 మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాము. వాళ్ళ గురించి ఏంటి, వాళ్ళ ఏంటి అనేది జస్ట్ చిన్నగా ఒక లైన్ లో అలా చెప్పేస్తానండి. ఈ ఫస్ట్ కదా, మనం వాళ్ళ గురించి ఏం ఎక్కువ మాట్లాడలేం కాబట్టి, వాళ్ళ గురించి ఎక్కువ మనకు తెలియదు కాబట్టి, వాళ్ళు చేసే విధానం బట్టి, వాళ్ళు మాట్లాడే మాటలను బట్టి, వాళ్ళు ఆడే గేమ్ను బట్టి, దాన్ని బట్టి మనం నెక్స్ట్ మాట్లాడదామండి. ఈ రోజు జస్ట్ ఇంట్రడక్షన్ మాత్రమే నేను ఇవ్వాలనుకుంటున్నాను మీ అందరి కోసం. జస్ట్ చాలా సింపుల్ గా చెప్పేస్తానండి. మనం అంటే వాళ్ళ గురించి కొంచెం తెలిసి తెలియక అలా కూడా ఉంటుంది కాబట్టి, నెక్స్ట్ ఏంటి అనేది మనం ఇంకా నెక్స్ట్ డే ఎపిసోడ్ లో కానీ నెక్స్ట్ ఏంటి అనేది మనకు తెలిసిపోతుంది. దాన్ని బట్టి మనం ఏంటి అనేది నేను మీకు ముందుగా చెప్తానండి. ఓకే, ముందుగా తనజ గౌడ సీరియల్ ఫేమ్ అండ్ క్యాలమ్ గా ఎంట్రీ ఇచ్చిన హౌస్ లో స్ట్రాటజ్ గా ఉండబోతుందని అనిపించిందండి. ముందుగా తనుజ గౌడ బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచే ఆమె చాలా స్ట్రాంగ్ గా అండ్ చాలా స్టేటస్ గా అనిపించిందండి. ఆమె యాటిట్యూడ్ అయిన ఆమె మాట్లాడిన మాటలు కూడా సీరియల్ నటిస్తూ ఉందని మనకు తెలుసండి. ఆమె స్పష్టంగా చెప్పాల్సింది ఏంటంటే ఆమె గురించి ఒక మాటలో, ఆమె చాలా సైలెన్స్ గా ఉండి చాలా ఇది చేస్తుందని నాకైతే అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ అంటే. ఆమె మాట తీరు, ఆమె బాడీ లాంగ్వేజ్ చూస్తే మాత్రం ఆమె చాలా సైలెంట్ గా చాలా ఇది చేస్తుందని అనిపిస్తుందండి. ఓవర్ డ్రామా కూడా చేయకుండా ఇంత మాట్లాడాలో, ఇంత ఏం మాట్లాడకూడదు అవన్నీ తెలుసు అన్న యాటిట్యూడ్ లో ఆమె ఉందని నాకైతే అనిపించింది. తనుజ హైలైట్స్ ఏంటంటే అండి, ఆమె హౌస్ మేట్స్ తో ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్ గా ఉంది. అది ఒక స్ట్రాటజీ అనుకోవచ్చు, అది ఒక అడ్వాన్స్ కూడా ఆమెకు అయి ఉండొచ్చు మేబీ. ఆమె గురించి మనం ఇంకొక పాయింట్ ఏం మాట్లాడుకోవచ్చు అంటే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో చూస్తే మాత్రం ఆమె సైలెంట్ గా ఉంది అని మనం చాలా మంది అనుకోవచ్చు. ఆమె ఇంకొంచెం దాన్ని ఇంప్రూవ్ చేసుకొని అందరితో పాటు కలిసిమెలిసిగా ఇది ఉండేది ఉంటే ఆమెకు చాలా అద్భుతంగా గేమ్ ఆడడానికి అవకాశం ఉందండి. చూస్తే అలా ఉంది, కానీ చాలా హుషారు. మొత్తం మీద ఆమె సైలెంట్ గా ఉన్నా కానీ బిగ్ బాస్ హౌస్ లో మాత్రము చాలా స్ట్రాంగ్ గా అనిపించే విధంగా ఆమె లక్షణాలు కనపడ్డాయండి ఈ రోజు. ఓకే అండి, సెకండ్ పర్సన్ హౌస్ లోకి వెళ్ళిన పర్సన్, సెకండ్ పర్సన్ ఆశా షైని అలియాస్ ఫ్లోరా షైని. బిగ్ బాస్ హౌస్ లో ఆశా షైని ఎంట్రీ ఇచ్చిన విధానం చూస్తే ఫుల్ గ్లామర్ అండ్ యాటిట్యూడ్ తో వచ్చిందని స్పష్టంగా అనిపించిందండి. ఆ కాన్ఫిడెంట్ స్క్రీన్ ప్రెజెన్స్ వలన హౌస్ లో ఇన్స్టెంట్ గా స్క్రిప్ట్ ఆమె వైపునే పడిపోయింది. ఫ్లోరా షైనికి ఫిల్మ్ అండ్ గ్లామర్ ఫీల్డ్ లో లాంగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ బ్యాక్గ్రౌండ్ వలన కెమెరా హ్యాండిల్ చేయడం, ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేయడం ఆమెకు ఎలాగో తెలుసు. అదే ఆమెకు ఈ షోలో పెద్ద ప్లస్ పాయింట్. మీరు ఆమె గురించి ఇంతమంది సినిమాలు కూడా చేసింది కాబట్టి చాలా మందికి ఆమెకి ఇంతమంది ఫ్యాన్స్ బేస్ కూడా ఉండొచ్చు. ఆమె ఇదొక రకమైన యాటిట్యూడ్ తోటి వచ్చిందని మనకు ఆమె మాటలు బట్టి మనకు అర్థమైందండి. గేమ్ ఏంజల్లో చూస్తే ఆమెకు ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉంది అని తన ఒపీనియన్ ఓపెన్ గా చెప్పే న్యాచురల్ వలన హౌస్ లో కంటెస్టెంట్ కూడా రావచ్చు. కానీ అదే ఎంటర్టైన్మెంట్ ప్యాటర్న్ ఆడియన్స్ కి కావాల్సింది. ఒక మరో సైడ్ లో గ్లామర్ మాత్రమే కాదు, స్ట్రాటజీ మైండ్ కూడా ఆమె దగ్గర ఉందనిపిస్తుంది. ఎవరు వీక్, ఎవరు స్ట్రాంగ్ అని త్వరగా ఎనాలిసిస్ చేసే, అలయన్సెస్ బిల్డ్ చేసే క్వాలిటీ కనబడుతుంది. వాస్తవానికి ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే ఆమెకు, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉంది, ఏజ్ కూడా ఉంది, సినిమాలు చేసింది. ఆడియన్స్ ఎవరు ఎలా ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా మనకు తెలిసినట్టుగా ఆమె కూడా మేబీ స్ట్రాంగ్ గానే ఉన్నది అని అనుకోవచ్చు. ఇంకో పాయింట్ ఏంటంటే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో ఆమె ఒక గ్లామర్ అండ్ బోల్డ్ కంటెస్టెంట్ అని మనకు అర్థమవుతుంది. ఇవన్నీ మిక్స్ చేసి షోలో స్టాండర్డ్ అవ్వడానికి ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయండి ఆమెకు. లాంగ్ రన్ లో ఆమె స్ట్రాంగ్ కాంపిటీషన్ గా నిలబడడం సర్ప్రైజ్ కూడా కావచ్చు. ఫైనల్ గా మొత్తం మీద ఫ్లోరా షైని ఎంట్రీతోనే హౌస్ లో ఒక వైబ్రెంట్ ఎనర్జీ వచ్చిందని చెప్పాలి. ఎందుకంటే ఆమె గ్లామర్ అలాంటిగా ఉంది. అప్కమింగ్ వీక్స్ లో చాలా ఫైర్ చూపించే అవకాశం కూడా ఉందండి ఆమె విషయానికి వస్తే. చూద్దాం ఏం జరుగుద్దో. ఓకే అండి, మూడవ పర్సన్ పవన్ పడాల, ఆర్మీ పవన్. తెలుసు కదండి, ఈయన కూడా ఎంత యాటిట్యూడ్ గా, ఎంత బాడీ ఎంత చేశాడో అది కూడా మీరు చూసే ఉంటారు కదా. ఎంత ఉందో ఇంత ప్రీవియస్ వీడియోలలో వచ్చేసి బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ ఇస్తూ వచ్చినప్పుడు కళ్యాణ్ పడాల అంటే ఆర్మీ పవన్
తన డిసిప్లైన్డ్ లుక్స్ తోనే ఒక స్ట్రాంగ్ వైబ్ క్రియేట్ చేశాడు. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఫ్లవర్ ఉన్నట్టుగా అనిపించే ఆ బాడీ లాంగ్వేజ్, స్టార్టర్స్, ఫార్వర్డ్, న్యాచురల్ ఇవన్నీ అతనిని హౌస్మెంట్ నుంచి సపరేట్ చేసే అవకాశం ఉంది. ఆయన క్యాలమ్ గా ఉన్న ఒక కైండ్ ఆఫ్ కమాండింగ్ ప్రెసెంట్ అని కనిపిస్తుంది. అంటే అన్సెసరీ డ్రామా, సిల్లీ ఫైట్ వంటివి అవాయిడ్ చేస్తాడు. కానీ అవసరమైతే తన స్టాండ్ ని క్లియర్ గా చెప్పడంలో వెనకాడ అనిపించడం లేదు. వాస్తవానికి ఇది మాత్రం నిజమే అండి. ఈ విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సిన విషయమే. చాలా క్లియర్ గా ఉన్నాడు. ఆర్మీ ట్యాగ్ ఆడియన్స్ కి ఆటోమేటిక్లీ ఒక రెస్పెక్ట్ అండ్ ట్రస్ట్ కలిగిస్తుంది. డిసిప్లిన్, హానెస్ట్లీ, డెడికేట్ ఇవన్నీ తన ఇమేజ్ లో ఆల్రెడీ రిఫ్లెక్టెడ్ గా అవుతున్నాయి. అదే గేమ్ లో అతనికి ప్లస్ అవుతుంది. గేమ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మొదట్లో అబ్సర్వ్డ్ మోడల్లో ఉంటాడమే కానీ టైంతో తన స్టామినా, లీడర్షిప్ క్వాలిటీ బయటకు వస్తాయి. ఫిజికల్ టాస్క్ లోను, మైండ్ గేమ్ లోను ఒక బ్యాలెన్స్ చూపగల కంటెస్టెంట్ అని అనిపిస్తుందండి. ఆడియన్స్ యాంగిల్ లో చూసినప్పుడు ఆర్మీ పవన్ ఒక నో నాన్ సెన్స్, స్ట్రైట్ ఫార్వర్డ్ కంటెస్టెంట్. గ్లామర్ లేదా డ్రామా లేకపోయినా తన సిన్సియారిటీ అండ్ డిసిప్లిన్ తోనే ఆడియన్స్ హట్ చేసుకునే ఛాన్స్ ఎక్కువ. మొత్తం మీద కళ్యాణ్ పగడాల ఎంట్రీతోనే హౌస్ కి ఒక యూనిక్ ఆర్మీ టచ్ వచ్చింది. ఈ డిసిప్లిన్ ప్లేయర్ లాంగ్ రన్ లో చాలా డేంజర్ కంటెస్టెంట్ గా మారే ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయండి. ఇది మనం ఊహించరాని మార్పులు కూడా తీసుకురావడానికి అవకాశం ఉందండి ఇతని విషయంలోకి వచ్చేసేసి. ఎందుకంటే ఇతని మైండ్ టోటల్గా చేంజ్గా ఉంది. ఎందుకంటే ఆర్మీ కాబట్టి మనము కొంచెం ఆలోచించాల్సిన విషయం ఉంది. అంటే మిగతా వాళ్ళతోటి ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు, వాళ్ళతో ఎలా రన్ అవుతాడు, ఎలా మింగిల్ అవుతాడు అనేది మనం చూద్దాం. బిగ్ బాస్ హౌస్లోకి 4వ పర్సన్ ఎంట్రీ ఇచ్చిన పర్సన్ పేరు ఏంటంటే స్పెషల్గా ఏంటంటే జబర్దస్త్ ఇమ్మాన్యుయల్. ఆయన కామెడీ పంచులతోటి ఏమేం చేస్తాడో మీ అందరికీ తెలిసిన విషయం. ఆయన గురించి మీ గురించి మళ్ళీ అతని గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. వాస్తవానికి ఆయన ఒక 1-2 లైన్స్లో అలా గురించి నేను అతని గురించి చెప్పాలనుకుంటున్నాను. బిగ్ బాస్ స్టేజ్ మీద ఎంట్రీ ఇచ్చిన వెంటనే జబర్దస్త్ ఇమ్మాన్యుయల్ తన కామెడీ టైమింగ్స్తో, పంచ్ డైలాగ్స్తో అదరగొట్టేశాడు అసలు. వాస్తవానికి ఇది మాత్రం నిజమండి. నవ్వించాడు, పాడాడు, పాట కూడా చాలా బాగా పాడాడు. 2 మిమిక్రీలు కూడా చేశాడు కాబట్టి ఆ మిమిక్రీలు కూడా చాలా బాగుంది. ఆ టాలెంట్ ఉంది కాబట్టి ఆయన ఆ స్టేజ్ నుండి ప్రజెంట్ ఇంకొక ముందుకు ఫార్వర్డ్ అయ్యాడు. అది మీరు కూడా చూస్తూనే ఉన్నారు. అతని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడినా, ఎంత ఎక్కువ మాట్లాడినా కానీ అది ఒక రకంగా అవుతుంది. కామెడీ విషయంలో మాత్రం అసలు ఆయన ఎక్కడ కూడా తగ్గింది లేదు అన్నట్టుగా చెప్పాడండి. ఆయనకు ఆల్రెడీ జబర్దస్త్ షోల ద్వారా మంచి క్రేజ్ ఉంది వాస్తవానికి. అది మీకు కూడా తెలిసిన విషయం. అదే ఎనర్జీ బిగ్ బాస్ హౌస్ లో కూడా మనకు అలానే చూపిస్తే మాత్రం ఆయన టాప్ 5 లో ఉండడానికి అవకాశం ఉందండి. ఇది మాత్రం నిజం. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటంటే గేమ్ యాంగిల్ లో ఇమ్మాన్యుయల్ హాస్యం వాడే విధానం చాలా ట్రిక్కీగా ఉందండి. ఇది మీరు గమనిస్తున్నారు. నేను కూడా దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు వాస్తవానికి. కానీ అది మీకు స్పెషల్ గా మీరే చూస్తారు. నాకు తెలిసి ఇంకొంచెం బెటర్ గా చేస్తాడు, ఇంకా బెటర్ గా చేయాలనే మైండ్ సెట్ తోటి ఆయన వచ్చాడు. ఒక టాప్ 5 లో ఉండాలి, లేకపోతే ట్రోఫీ గెలుచుకోవాలనే ఉద్దేశంతో ఎవరైనా అందరూ వచ్చిన వాళ్ళందరూ వచ్చేవాళ్ళు కూడా అందరూ అలాగానే వస్తారు. కానీ ఇంకొంచెం యూనిక్ గా ఉండే అవకాశం ఉంది. మంచి డైలాగులు మాత్రం నాకు తెలిసి టైమింగ్స్ అవన్నీ క్లియర్ గా చూసుకొని మనోడు ఇది చేస్తాడని నేనైతే అనుకుంటున్నాను. మరో పాజిటివ్ విషయం ఏంటంటే హ్యూమర్ ఉన్న వ్యక్తి హౌస్ లో ఎక్కువ ఇష్టపడతారు. స్ట్రాటజీ, డ్రామా కంటే కూడా ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉందండి. మొత్తం మీద ఫైనల్ గా ఇమ్మాన్యుయల్ గురించి చెప్పాలంటే అండి, అతనికి ప్లస్ పాయింట్ ఏంటంటే ఫన్ చేస్తాడు, చాలా మంది నవ్విస్తాడు. అది అతనికి చాలా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉందండి. ఎందుకంటే ఈ గేమ్ ఉద్దేశం కూడా అందరిని ఎంటర్టైన్మెంట్ చేయాలి, ఎవరు ఏంది అనేది తెలుసుకోవాలి, ఎవరు ఏంటి అనేది వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా మనం చూసే వాళ్ళని కూడా ఏంటి అనేది తెలుసుకున్న ఉద్దేశంలోనే వాళ్ళది ఏంది అనేది తెలుస్తుంది. వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ మాట తీరు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వీళ్ళ గురించి. అతనికి ప్లస్ పాయింట్ ఏంటంటే కామెడీ. అంటే చాలా కామెడీగా చేస్తాడు, చాలా నవ్విస్తాడు. బ్యాక్గ్రౌండ్ ఏదేమైనా కానీ, ఇంత స్ట్రగుల్లో నుండి వచ్చినా కానీ నవ్వించడంలో మాత్రం ఆయన అక్కడ తగ్గట్లేదు. ఇప్పుడు కూడా నాకు తెలిసి అదే కంటిన్యూ చేస్తాడు, ఇంకా ఎక్కువ చేస్తాడని నాకు అనిపిస్తుందండి. చూద్దాం ఏం జరుగుద్దో. బిగ్ బాస్ హౌస్ లోకి 5వ పర్సన్ పేరేంటంటే సృష్టి వర్మ. ఈమె మీ అందరికి తెలిసే ఉంటది. ఆమె కొంచెం ఈ మధ్య కాలంలో
కాంట్రవర్సీ కొంత జరిగిందండి, కొంత కాదు చాలానే జరిగింది ఉన్నది చెప్పుకోవాలి. ఆమె ఇంకా డ్యాన్స్ చాలా బాగా డ్యాన్స్ చేస్తారు వాస్తవానికి. ఇప్పుడు మీరు ఎంట్రన్స్ లో కూడా స్టేజ్ మీద చేసిన సాంగ్ కూడా చాలా బాగుంది. పుష్ప సినిమాకి కూడా ఒక సాంగ్ చేసేది చాలా హిట్ అయింది, సినిమా హిట్ అయింది, సాంగ్ హిట్ అయింది. ఆమె డ్యాన్స్ విధానం కూడా చాలా అందరికి చాలా బాగా నచ్చింది, పాజిటివ్ గా చేసేది వాస్తవానికి చాలా బాగా చేసింది, తెచ్చుకోవాల్సిన విషయం ఆ విషయంలో మాత్రము. ఇంకో పాయింట్ ఏంటంటే ఆమె డ్యాన్స్ తో స్టేజ్ మొత్తానికి ఆ చుట్టుపక్కల ఉన్న వాతావరణం మొత్తం చేంజ్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అంత బాగా చేసేదండి, స్టైల్ గా డిఫరెంట్ మూమెంట్స్ వేస్తూ చాలా బాగా చేసింది. ఆమె డ్యాన్స్ ఫీల్డ్ లో ఉండడం వలన ఆమెకు ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ మీద స్ట్రాంగ్ గ్రిప్ ఉంది. అదే బిగ్ బాస్ హౌస్ లో కమ్యూనికేషన్ లో కూడా ఉపయోగపడుతుంది అని నేనైతే అనుకుంటున్నాను. కానీ యాటిట్యూడ్ చూపిస్తే మాత్రము చెప్పలేమండి. ఆమె నాకు తెలిసి అయితే ఆమె రన్ అవుతుంది అని అనుకుంటున్నాను. కనీసం టాప్ 10 లో నైనా, టాప్ 7, 8 లోనైనా ఉండాలని అయితే అనిపిస్తుంది ప్రజెంట్ ఉన్న ఆమె సిచ్యువేషన్. నాకైతే ఇది నా పర్సనల్ ఒపీనియన్ అండి. చూద్దాం, టాప్ 5 లోకి వెళ్ళాలి లేకపోతే గెలవాలని కూడా మనం కోరుకుందామండి, తప్పేం లేదు కదా. ఆమె ఏంటనేది మనం నెక్స్ట్ చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఆమె మాటలు, ఆమె అలా బాడీ లాంగ్వేజ్ ఏంటనేది మనకు ముందు తెలుస్తుందండి. ఏంటనేది చూద్దాం. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే అండి, గేమ్ యాంగిల్లో చూసుకుంటే మాత్రం సృష్టి యాక్టివ్ గా ఉంటుందని క్లియర్ గా అనిపిస్తుంది. టాస్క్ లో, పర్ఫార్మెన్స్ లో ఆమెకు స్టామినా ఎక్కువ. ఎంటర్టైన్మెంట్ లో, టాస్క్ లో కూడా ఆమె క్రియేటివ్ యాంగిల్లో భయపడుతూ ఉంది. కానీ ఒక సైడ్ లో ఎనర్జీ ఎక్కువ ఉండటం వలన క్లాసెస్ రావడం కూడా ఛాన్స్ ఉంది. పోటీగా ఉండే వాళ్ళతో పాటు కూడా ఈమె ఎక్కువ యాక్టివ్ గా ఉన్నా కానీ ప్రాబ్లం అయ్యే అవకాశం కూడా ఉందండి. ఈ విషయంలో వచ్చేసరికి ఆమె బాడీ లాంగ్వేజ్ ని బట్టి మనం చూస్తాం. ఇంకో పాయింట్ ఏంటంటే, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో చూస్తే మాత్రం సృష్టి వర్మ ఒక లవ్లీ హై ఎనర్జీ కంటెస్టెంట్ హౌస్ లో బుల్నెస్ రాకుండా పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసే వ్యక్తి అనిపిస్తుందండి. ఇది కూడా కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం అండి. ఇది ఆమె చాలా యాక్టివ్గా ఉందనిపిస్తుంది. ఈ రోజు మాట్లాడిన మాటలు, ఈ రోజు చేసిన దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఓకే, ఇంకో పాయింట్ ఏంటంటే ఈమె మన బిగ్ బాస్ హౌస్ లో ఈమె డాన్సర్ కాబట్టి నాకు తెలిసి చాలా జోష్గా ఉండే అవకాశం ఉంది. ప్రతిరోజు మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ, ఎప్పుడైనా కానీ డ్యాన్స్ విషయంలో మాత్రం క్లియర్గా చేసే అవకాశం ఎక్కువ శాతం. ఓన్లీ డ్యాన్సే కాదు కదా బిగ్ బాస్ హౌస్ అంటే, డ్యాన్స్తో పాటు మాటలు, గేమ్స్, మానసికంగా, శారీరకంగా అన్ని రకాలుగా స్ట్రాంగ్ ఉంది అని అయితే నాకు అనిపిస్తుంది. చూద్దాం నెక్స్ట్ ఏంటనేది ఆమెది. నెక్స్ట్ కూడా మనం మాట్లాడుకుందాం ఆమె గురించి, ఇంకా స్పష్టంగా మాట్లాడుకుందాం వీలున్నంత వరకు. బిగ్ బాస్ హౌస్ లో స్పెషల్ గెస్ట్ అండి ఇతను. వాస్తవానికి కామన్ మ్యాన్ గా వచ్చాడు. ఇతని గురించి చెప్పాలంటే చాలా ఉందండి, కానీ మనకు లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి ఒక షార్ట్ లో చెప్పేస్తాను. స్పెషల్ క్యారెక్టర్ అనిపించిందండి నాకు. స్టార్టింగ్ లో అరే ఏంది ఇలా మాట్లాడుతుండు అని అనిపించింది, కానీ ఆయన మాట తీరు మనం కొంచెం డెప్త్ గా అర్థం చేసుకుంటే మాత్రం ఎస్, అందరూ అలానే ఉంటారు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలనుకుంటారు కానీ చాలా మంది చెప్పలేకపోతారు. కానీ ఆయన అలా కాకుండా చాలా స్పెషల్ గా ఆలోచించి ఆయన మరి జస్ట్ ఈ రోజు వరకే ఈ 1 వీక్ 10 days లోపే ఏంటి అనేది కావాలని చేశాడా లేకపోతే ఏంది అనేది నెక్స్ట్ బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత ఆయనది ఉన్నది ఉన్నట్టుగా ఉంటాడా లేకపోతే ఏదో యాక్ట్ చేశాడా అనేది కూడా మనకు తెలిసిపోతుంది. బిగ్ బాస్ స్టేజ్ మీద ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి మాస్క్ మ్యాన్ హరీష్ పూర్తిగా మిస్టరీస్ లుక్స్ తో అందరినీ క్యూరియాసిటీని పెంచేశాడండి. ఆ మాస్క్, ఆ ఇంట్రెస్ట్, ప్రెజెన్స్ హౌస్ లోకి ఒక సస్పెన్స్ఫుల్ వైబ్ తీసుకొచ్చినట్టుంది. అతని బ్లంక్ టల్క్ మొదటి ఇంప్రెషన్స్ లోనే కనిపించింది. అంటే ఎవరికి జాలిగా మాటలు పలకకుండా నిజం ఏదైనా నేరుగా చెప్పే టైప్ కంటెస్టెంట్ అనిపిస్తున్నాడు. ఇదే క్వాలిటీ హౌస్ లో డ్రామా ఎక్కువ క్రియేట్ చేస్తుంది. ఎస్, ఇది మాత్రం వాస్తవం అండి. నాకు కూడా వాస్తవానికి అతను ఆలోచించాల్సిన పర్సన్ అని అనిపించింది. ఆమెని ఫస్ట్ జడ్జిమెంట్ చేసినప్పుడు కూడా అతన్ని జడ్జెస్ కూడా తిట్టారు. వాస్తవానికి ఏంటి నువ్వు ఇలా ఉన్నావు అన్నట్టుగా మాట్లాడారు. కానీ తర్వాత అతని గేమ్ చూస్తూ ఉంటా అంటే అతని మాటలు, ఆయన బిహేవియర్ చూస్తుంటే కూడా మనకు డిఫరెంట్ పర్సన్ అని సెలెక్ట్ చేసుకొని ఎవరైతే రిజెక్ట్ చేస్తారో ఆమె, ఆ జడ్జి అతనికే స్టేజ్ మీదకి తీసుకొచ్చి మరి హౌస్ లోపలికి పంపించిందంటే చెప్పుకోవాల్సిన విషయమే వాస్తవానికి. గేమ్ యాంగిల్లో చూస్తే మాత్రం హరీష్ ఒక స్ట్రాంగ్ మైండ్ ప్లేయర్, ఓవర్సెస్ పవర్ ఎక్కువగా ఉండి హౌస్ మెంట్స్ వీక్నెస్ త్వరగా క్యాచ్ చేసుకునే టెండెన్సీ కనిపిస్తుంది. కానీ బ్లంక్ న్యాచురల్ వలన ఎక్కువ
ఎక్కువ క్లాషెస్ రావడం కన్ఫర్మ్ అని ఫీల్ అవుతుంది. ఇది మాత్రం నిజం అండి. మీరు అలాంటి పర్సన్స్ అందరికీ అర్థం కారు అంత ఈజీగా. కానీ మరి అతను ఎలా గేమ్ని మూవ్ చేస్తాడు, ఇన్ని గొడవలు పెట్టుకుంటాడు, ఎవరితో ఏం చేస్తాడు అనేది మనం నెక్స్ట్ వీడియోలు నెక్స్ట్ ఎపిసోడ్లు చూస్తే కానీ మనకు అర్థం అవ్వదు. అతని గురించి మనం ఇంకా తెలుసుకుందాం. ఇంకో పాయింట్ ఏంటంటే అండి, ఆడియన్స్ వ్యూలోకి వచ్చేసరికి మిస్టరీ ఫేర్లెస్ టాక్స్ వల్ల కెరియర్స్ ఎక్కువగా ఉంటుంది. హరీష్ ని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఎస్, అలాంటి వాళ్ళు అర్థం కారు. ఒక్కసారి అర్థమైందంటే మాత్రం అతన్ని సపోర్ట్ చేసి గెలిపించడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. నాకు తెలిసి ఒక 1 month తర్వాత కానీ ఆయన ఉండడా అనేది ఇప్పటి వరకు సస్పెన్స్ గానే ఉండిపోతుందండి. ఎందుకంటే ఆయన యాటిట్యూడ్ అలా ఉంది అన్నట్టు, ముఖం మీన్నే పనిచేస్తుంది, ముఖం మీన్నే ఇలా గుద్దేస్తుంది. కాబట్టి అతనితోటి ఆడియన్స్ మేబీ నచ్చేది ఉంటే మాత్రం నాకు తెలిసి top 5 వరకు తీసుకెళ్తారండి. మొత్తానికైతే హరీష్, మాస్క్ మ్యాన్ హరీష్ ఒక కాంట్రవర్సీ, ఇంకా ఎంటర్టైన్మెంట్ ఆల్రెడీ అతను ప్రూవ్ చేసుకున్నాడండి. చూద్దాం నెక్స్ట్ ఏంటనేది మనం ముందు కూడా చూసుకుందామండి అతని గురించి ఏంటనేది. బిగ్ బాస్ లో 7 మెంబర్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన భరణి శంకర్ మొదటి ఇంప్రెషన్ నుంచే ఒక కాన్ఫిడెంట్ కాన్స్టెంట్ గా కనిపించాడు. యాక్టర్ అండ్ డిబేటర్ అనే బ్యాక్గ్రౌండ్ వలన ఆయనకు మాట్లాడే తీరు, ఒపీనియన్స్, ప్లేస్ చూసే స్టైల్ చాలా స్ట్రాంగ్ అనిపించిందండి నాకైతే. హౌస్ లో ఎవరు ఏం మాట్లాడినా భరణి దానికి తన పర్స్పెక్టివ్ తో స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వగలడు. అంటే అనెన్సరీ సైలెన్స్ కూడా హాట్ టాపిక్ ని ఫుల్ చేసి డిసిషన్ ను డిబేట్ గా మార్చే కెపాసిటీ ఆయన దగ్గర స్పష్టంగా ఉంది. ఎస్, నాకైతే అలా అనిపించింది. ఆయన చాలా సీనియర్ యాక్టర్ అండి. నా చిన్నప్పటి నుంచి కూడా నేను ఆయనని చూస్తున్నాను వాస్తవానికి. ఏందనేది చూద్దాం, ఒకటి రోజులో ఏం చెప్పగలుగుతాము. గేమ్ యాంగిల్లో ఆయనను ఒక షార్ప్ మైండ్ ఉంది, లాజిక్ తో మాట్లాడతాడు, ఫ్యాక్ట్స్ తో ఆర్గ్యూ చేస్తాడు. అదే పాజిటివ్. ఆయన సమ్ టైమ్స్ హౌస్ మేట్స్ కి ఇరిటేషన్ కూడా కలిగించవచ్చు. బికాస్ ఎక్కువగా ఒపోనెంట్ ఉండడం వలన క్లాషెస్ ఎక్కువ అవ్వడం కన్ఫర్మ్. ఇది వాస్తవం అయి ఉండొచ్చు. ఆయన ఓవర్ థింకింగ్ చేస్తాడా, మరి కామ్గా ఉండి గేమ్ ఆడతాడా, మ్యాచ్యూర్ మైండ్ తోటి ఏం చేస్తాడా అనేది మనం ముందు చూద్దామండి. ఇవన్నీ కదా, నెక్స్ట్ ఏంటనేది మనం నెక్స్ట్ ఇంకా చూద్దాం. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిబేట్, ఆర్గ్యుమెంట్స్ అన్ని చూడడం వాళ్ళకు ఇంట్రెస్ట్ గా ఉంటుంది. భరణి స్ట్రాంగ్ స్టాండ్స్ తీసుకుంటూ హౌస్ లో ఉన్నంత వరకు వ్యూవర్స్ కి ఒక సీరియస్ ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ఇస్తాడు. మొత్తం మీద భరణి శంకర్ ఎంట్రీతోనే హౌస్ లో హాట్ టాపిక్ కి షార్టేజ్ ఉండదని క్లియర్ గా చెప్పొచ్చు. ఆయన ఒక కంటెస్టెంట్, డివైన్ కంటెంట్ అండ్ వైర్ ఒపీనియన్, డిస్కషన్, డ్రామా అన్ని కలిపి తీసుకొస్తాడు. అతను చూసారు కదా, ఫస్ట్ స్టేజ్ మీద ఏం జరిగిందంటే ఒక బాక్స్ తీసుకొచ్చాడు. ఇది నా ప్రాణం అన్నాడు, అది నా బాడీలో ఒక పార్ట్ అన్నాడు. బిగ్ బాస్ ఒప్పుకోలేదు, వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు. ఏంటనేది మనం నెక్స్ట్, అసలు ఏంటి ఆయన స్టోరీ ఏంటి అనేది మనం నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ డే కానీ అది ఎప్పుడో రివీల్ చేస్తా అన్నాడు కదా, ఏంటనేది చూద్దామండి. నేను కూడా వెయిటింగ్ చేస్తున్నాను వాస్తవానికి. మీరు కూడా వీలున్నంత వరకు ఫాలో అవ్వండి. సింపుల్ గా చెప్పాలంటే బిగ్ బాస్ హౌస్ లో 8th మెంబర్ రీతు చౌదరి. సింపుల్ గా ఏం లేదండి, ఆమె గురించి చెప్పాలంటే చాలానే ఉంది. షార్ట్ కట్ లో అలా 1 minute లో అలా చెప్పేస్తాను. బిగ్ బాస్ స్టేజ్ మీద రీతు చౌదరి ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచే స్టైల్ అండ్ మోడర్న్ లుక్స్ తో అందరినీ ఇంప్రెస్ చేసేసింది. కాన్ఫిడెంట్, ఫ్యాషన్ సెన్స్ వలన ఆమె ప్రెజెన్స్ వెంటనే ఐ క్యాచింగ్ మారింది. ఇది మాత్రం వాస్తవం అంటే చెప్పుకోవాల్సిన విషయం అండి. హౌస్ లోకి ఆమె తీసుకొచ్చే వైబ్ క్లియర్ గా కనిపిస్తుంది. బోల్డ్, మోడర్న్ అండ్ ఫ్రంట్, అంటే అన్నెసరీ సైన్స్ లేకుండా తన స్టాండ్ చెప్పే కంటెస్టెంట్ అనిపిస్తుందండి. ఎస్, ఇది కూడా ఓ రకంగా కరెక్టే అనిపిస్తుందండి. ఆమె షో నేను కూడా కొన్ని చూస్తాను అప్పుడప్పుడు. ఎస్, ఇది మాత్రం వస్తుందేనండి. ఇంకోటి, గేమ్ యాంగిల్లో రీతుకి గ్లామర్ మాత్రమే కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా చాలా ఉన్నాయి. స్ట్రాంగ్ గా ఉన్నట్టు అనిపించింది. హౌస్ మేట్స్ తో పాటు క్విక్ బాండింగ్ అవ్వగలరు. కానీ అవసరమైతే తన ఒపీనియన్ అసెస్టెడ్ చెప్పగలిగే ఈ క్వాలిటీ వలన డ్రామా అండ్ డిస్కషన్లో ఆమెకు స్పేస్ ఆటోమేటిక్లీ వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. చూద్దాం నెక్స్ట్ ఏంటనేది. ఇంకో పాయింట్ ఏంటంటే అండి, ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో చూస్తే మాత్రం రీతు చౌదరి ఒక స్టైల్ అండ్ ఐకాన్ అండ్ బోల్డ్ కంటెస్టెంట్. ఫ్యాషన్, గ్లామర్ తో పాటు కాన్ఫిడెంట్, న్యాచురల్ ని చూపించగలిగితే ఆడియన్స్ సపోర్ట్ పొందే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయండి. మాట్లాడే విధానం బట్టి ఆమె ముందుకెళ్లే అవకాశం ఎక్కువ ఉందండి. ఫైనల్ గా మొత్తం మీద రీతు చౌదరి ఎంట్రీతోనే హౌస్ కి ఒక స్టైల్ అండ్ ఎనర్జీ వచ్చింది.
లాంగ్ రన్ లో ఆమె స్ట్రాంగ్ కాంపిటీటర్ గా అవ్వడానికి మంచి ఛాన్స్ ఉంది. ప్రొవైడెడ్ ఆమె తన మోడర్న్ యాటిట్యూడ్ ని రైట్ వేలో యూజ్ చేస్తే 100% టాప్ 5 లేదా టాప్ 7 వరకైనా వెళ్ళే అవకాశం ఉందండి. ఆమెని ఎట్టి పరిస్థితుల్లో తక్కువ అంచనా వేయడానికి వీలు. ఇది మా ఒపీనియన్ మాత్రమే. బిగ్ బాస్ హౌస్ లో 9వ పర్సన్ చాలా స్ట్రాంగ్ అనిపించింది. అతని అగ్రెసివ్ యాటిట్యూడ్ బిగ్ బాస్ స్టేజ్ మీద డిమోన్ పవన్ ఎంట్రీ ఇచ్చిన విధానం పూర్తిగా మాస్ స్టైల్లో సాగింది. అగ్రెసివ్ యాటిట్యూడ్ ఎనర్జెటిక్ ప్రెజెన్స్ తోనే స్పోర్ట్ లైట్ మొత్తం తన వైపు తిప్పుకున్నాడు. ముఖ్యంగా 60 పుషప్స్ చేసి చూపించిన స్టామినా వలన హౌస్ లోకి ఒక పవర్ఫుల్ ఇంప్రెషన్ క్రియేట్ చేశాడు. అతనితో పాటు శంకర్ తను కూడా తీశాడు సమానంగా. ఈజీ కాదు అసలు అంటాడు ఇద్దరు సమానంగా తీశారండి. నాగార్జున గారు ఆడారు కాబట్టి ఆగిపోయినట్టు అనిపించింది. నాగార్జున ఇంకా తీసేవాడేమో అని అనిపించింది. ఆయన బాడీ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ చూస్తే ఫేర్లెస్ కంటెస్టెంట్ అన్న విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఏదైనా మాట నేరుగా చెప్పేది. ఫిజికల్ స్ట్రెంగ్త్ రెండు కలిపి హౌస్లో స్ట్రాంగ్ కాంపిటీషన్గా నిలబడతాడు అని అనిపిస్తుందండి. ఎస్, అతనితో పాటు ఇంకా చాలా స్ట్రాంగ్ పర్సన్స్ ఉన్నారు. చూద్దాం ఎవరెవరికి ఏం బలం ఉంది, ఎంత బ్రెయిన్ ఉంది, ఎవరికి ఎంత నాలెడ్జ్ ఉంది అనేది. ఓన్లీ బాడీలో బలం ఉన్నంత మాత్రం కాదు కదండి, అన్ని రకాలుగా ఉండాలి బిగ్ బాస్ హౌస్లో. అంటే గేమ్ యాంగిల్లో చూస్తే మాత్రము అగ్రెసివ్ న్యాచురల్ వలన క్లాషెస్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది. ఎస్, ఇది ఛాన్స్ ఉందండి. గొడవలు పడే అవకాశం కూడా ఎక్కువనే ఉంది. కానీ అదే డ్రామా ఫైర్ని జనరేట్ చేస్తుంది. టాస్క్లోను ఫిజికల్ ఛాలెంజ్లోను ఆయన టాప్ పర్ఫార్మర్గా అవుతాడనే ఫీల్ వచ్చింది. వాస్తవానికి ఎలాంటి వాళ్ళు ఉండాలండి బిగ్ బాస్ హౌస్లో కూడా. స్ట్రాటజీ విషయంలో కూడా మాస్ యాటిట్యూడ్ వాడితే ఆడియన్స్కి కంటెంట్ అయ్యే అవకాశం ఉందండి. మాస్ యాటిట్యూడ్ వాడితే ఆడియన్స్కి మాత్రం కనెక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ చాలా ఉందండి. మాస్ పీపుల్స్కి ఇలాంటి పర్సన్ అవసరం మీన్స్ ఎలా అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉండాలి, గేమ్ మంచి మజా వస్తుంది అన్న ఫీలింగ్లో ఉండే వాళ్ళు ఉంటారు. ఇలాంటి వాళ్ళకు ఇలాంటి పర్సన్ బాగా నచ్చుతాడండి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో చూస్తే మాత్రం డిమోన్ పవన్ ఒక మాస్ ఎంటర్టైనర్, కంటెస్టెంట్, స్టంట్స్, యాటిట్యూడ్, అగ్రెషన్ అన్ని కలిపి ఆయన ప్రెజెన్స్ హౌస్ లోనే కాకుండా అవుట్ సైడ్ ఆడియన్స్ దగ్గర కూడా స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే అవకాశం చాలా ఉన్నాయండి. మొత్తం మీద డిమైన్ పవన్ ఎంట్రీతోనే హౌస్ కి ఒక మాస్ ఎనర్జీ ఎవర్ గివ్ అప్ వైబ్ వచ్చింది. లాంగ్ రన్ లో ఆయనకు బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ గా మారే ఛాన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఇది ఆలోచించాల్సిన విషయమే. అందరికీ నచ్చచ్చు. చూద్దాం ఏం జరుగుద్ది అనేది తమ విషయంలో కూడా. 10వ మెంబర్ సంజన గల్రాని. బిగ్ బాస్ స్టేజ్ మీద ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచే సంజన గల్రాని తన బోల్డ్ అండ్ స్టైలిష్ ప్రెజెంట్ తో స్క్రీన్ మీద మెరిసింది. ఫ్యాషన్ సెన్స్, కాన్ఫిడెంట్, వాల్క్ ఎక్స్పీరియన్స్ అన్ని కలిపి హీరోయిన్ రేంజ్ లో ఒక గ్రాండ్ వైబ్ తీసుకొచ్చిందండి. చూడడానికి చాలా బాగుందండి. వాస్తవానికి ఆమె ప్రెజెంట్ చూస్తుండే గ్లామర్ తో పాటు గాడ్ కూడా ఉందని ఫీల్ అవుతుంది. అంటే సైలెంట్ గా కూర్చోవడం కంటే తన స్టాండ్ ని స్ట్రాంగ్ గా చెప్పే వ్యక్తి అని ఇంప్రెషన్ వచ్చిందండి. గేమ్ యాంగిల్లో చూస్తాం అసలు సంజనాకి ఎక్స్పీరియన్స్ చాలా ఉంది. ఇండస్ట్రీలో కాంట్రవర్సీస్, ఛాలెంజెస్ ఎదుర్కొన్న బ్యాక్గ్రౌండ్ వలన హౌస్ లోని పొలిటిక్స్ హ్యాండిల్ చేయడం ఆమెకు కొత్త ఏమి కాదు. డ్రామా వచ్చిన, డిస్కషన్ వచ్చిన తన మాటల బోల్డ్ అసిస్టెంట్ చేసే న్యాచురల్ స్పష్టంగా ఉందండి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టైల్, లుక్స్, బోల్డ్, న్యాచురల్ వలన సంజన ఒక గ్లామరస్, పవర్ఫుల్ కంటెస్టెంట్ నిలుస్తుంది. గ్లామర్ కోసం చూస్తున్న వాళ్ళకి, స్ట్రాంగ్ ఒపీనియన్ కోసం ఆశించే వాళ్ళకి ఇద్దరికి కనెక్ట్ అయ్యే అవకాశం చాలా ఉందండి. మొత్తం మీద సంజన ఎంట్రీతోనే బిగ్ బాస్ హౌస్ కి ఒక హీరోయిన్ టచ్ విత్ గట్స్ వచ్చింది. లాంగ్ రన్ లో ఆమె ఫైర్ అండ్ బోల్డ్నెస్ తో షోకి స్ట్రాంగ్ కంటెంట్స్ వచ్చి ఫుల్ ఛాన్సెస్ ఉన్నాయండి. చూద్దాం ఏం జరుగుద్దా అనేది. తెలంగాణ పర్సన్ అండి ఇతను. తెలంగాణ, ఆంధ్ర అని ఏమీ కాదు, కానీ ఏంటంటే చాలా ఫేమస్ అయిన పర్సన్. నాకు చాలా బాగా ఒక పాటని చాలా ఈ మధ్య కాలంలో కానీ చాలా రోజులు ఉంటే ఈ పాట చాలా ఫేమస్ అయిన పాట పాడిన వ్యక్తి అండి.
పాడిన వ్యక్తి అండ్ డ్యాన్స్ చేసిన వ్యక్తి కూడా రాము రా. బిగ్ బాస్ స్టేజ్ మీద ఎంట్రీ ఇచ్చినప్పుడు రాము రాథోడ్ తన తెలంగాణ ఫోక్ స్టైల్లోనే అందరినీ ఆకట్టుకున్నాడు. కల్చరల్గా ఫ్లవర్ అండ్ ట్రెడిషనల్ సాంగ్స్తో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చి స్టేజ్ని ఒక పాజిటివ్ మోడ్లోకి మార్చేశాడు. అతని బ్యాక్గ్రౌండ్ చాలా ఇన్స్పైరింగ్ తెలంగాణ ఫోక్స్ సింగర్గా కోర్స్ ఆఫ్ మంది అభిమానులను కలిగి ఉన్నాడు. సోషల్ మీడియాలో ఆయన సాంగ్కి ఆల్రెడీ 500+ మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇది ఆయన క్రేజ్ రీచ్ ఎంత ఉందో చూపిస్తుంది. ఎస్, ఇది ఆలోచించాల్సిన విషయం అండి. చాలా అభిమానులు మామూలుగా లేరు అతనికి. అభిమానులు కానీ అతను పాడిన సాంగ్స్ కానీ 500 మిలియన్స్ వ్యూవర్స్ ఉన్నారంటే మనం అతన్ని ఏమాత్రం తక్కువగా ఆలోచించడానికి వీల్లేదండి. అతని ఫ్యాన్స్ అతన్ని గెలిపించే అవకాశం ఎక్కువ ఉందండి. టాప్ 5లో మాత్రం నాకు తెలిసి ఉండే అవకాశం ఎక్కువ ఉందండి. గేమ్ యాంగిల్లో చూస్తే మాత్రం రాము రాథోడ్ ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ కల్చర్ రెస్పాండ్ టు హౌస్మెంట్కి సాంగ్స్తో చీర్ ఇవ్వగలడు. ఆడియన్స్కి అథెంటిక్ తెలంగాణ టచ్ని అందించగలడు. కానీ ఆయన కాలం న్యాచురల్ వలన పాలిటిక్స్ అండ్ డ్రామా నుండి ఎంతవరకు భయపడతాడో చూడాలి. ఎస్, ఎందుకంటే ఓన్లీ సాంగ్సే కాదు కానీ అక్కడ చాలా రాజకీయాలు జరుగుతాయి. చాలా ఏడుపులు, నవ్వులు రకరకాలుగా ఉంటాయి. మరి అతను ఈ హౌస్లో నిలబడతాడా లేదా అనేది మనం ముందు చూద్దాము. మరోవైపు ఆయనను మెసేజ్ కనెక్ట్ అయ్యే క్వాలిటీ ఎక్కువ. విలేజెస్ నుంచి సిటీస్ వరకు ఆయనకు హగ్ ఫ్యాన్ బేస్ ఉంది. అదే బిగ్ బాస్ లో ఆయనకు స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఎస్, ఇది మాత్రం వాస్తవేనండి. ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో రాము రాథోడ్ ఒక పాజిటివ్ ఎంటర్టైన్మెంట్ అండ్ రోటెడ్ కంటెస్టెంట్ సాంగ్స్ కల్చర్తో పాటు షోకి వీరికి తీసుకొస్తాడు. మొత్తం మీద రాము రాథోడ్ ఎంట్రీతో బిగ్ బాస్ హౌస్కి ఒక ఫాక్స్ ఫ్లవర్ అండ్ మాస్ కనెక్ట్ వచ్చింది. ఆయన సింపుల్ న్యాచురల్ కల్చరల్ వైబ్ వలన లాంగ్ రన్లోను ఆడియన్స్ సపోర్ట్ గ్యారెంటెడ్గా ఉంటుందని అయితే మనం భావించవచ్చండి. అందులో ఏమాత్రం మనము తీసుకోవడానికి ఏమాత్రం లేదండి. ఈరోజు బిగ్ బాస్ హౌస్లో 12వ కంటెస్టెంట్ బిగ్ బాస్ స్టేజ్ మీద దమ్ము ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి ఒక డిటర్మెంట్ అండ్ బోల్డ్ కంటెస్టెంట్ వైబ్ స్పష్టంగా కనిపించింది. ఆమె కాన్ఫిడెంట్ వాల్క్స్ ఎక్స్పీరియన్స్ చూస్తుండే ఈ షోలో తన ఐడెంటిటీని స్ట్రాంగ్గా ఎస్టాబ్లిష్ చేయాలని క్లియర్గా నిర్ణయించుకొని వచ్చినట్టు అనిపిస్తుందండి. ఆమె మొదటి నుండి ఆమె మాట లడలడలడని ఆమె స్టాప్గా మాట్లాడినా కానీ ఆమె మాట్లాడే మాటలు ఆమె బాడీ లాంగ్వేజ్లో కూడా కానీ స్ట్రాంగ్గానే చాలా అనిపించిందండి. ఆమె మాటలలో చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీతో ఉంది. ఇది మాత్రం ఒప్పుకోవాల్సిందే. ఇంకా గేమ్ యాంగిల్లో శ్రీజాకి బోల్డ్ డ్రెస్ ఒక పెద్ద ప్లస్. అంటే అన్నెసరీ డిప్లొమాటిక్ కాకుండా ఎవరు ఏం మాట్లాడినా తన ఒపీనియన్ని ఓపెన్గా చెప్పగలదు. అదే క్వాలిటీ వలన హౌస్లో హాట్ డిస్కషన్ అండ్ డ్రామా ఎక్కువగా జెన్యూనిటీ అవుతాయి. ఇది మాత్రం నిజమేనండి. మీరు ఇంకా ముందు చూస్తారు కదా, ఆమె బాడీ లాంగ్వేజ్ చూస్తే సైలెంట్గా కూర్చున్న కంటెస్టెంట్ అయితే కాదు. టాస్క్లో యాక్టివ్గా పాల్గొని లౌడ్ అండ్ క్లియర్గా ఒపీనియన్ పెట్టే వ్యక్తి. ఈ డిటర్మెంట్ వలన హౌస్మెంట్ రెస్పెక్ట్ పొందే అవకాశం ఉంది. కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే క్లాషెస్ కూడా ఎక్కువగా వస్తాయండి. ఎందుకంటే అందరికీ ఈ టోను ఆ టోను నచ్చడానికి వీల్లేదు. అది మనం ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది అని కూడా అనుకోలేము. అలా అని ఇటు అనుకోలేము, అలా అని అటు అనుకోలేము. కాబట్టి ఇటు అంటే కాదు కానీ కొంతమందికి నచ్చకపోవచ్చు. స్టార్టింగ్లో చూసారు కానీ ఆమెను సెలెక్ట్ చేసే రోజు కూడా 2 రెడ్ వచ్చాయి, 1 మాత్రమే ప్లస్ వచ్చింది. అక్కడే అలాంటి వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంది. మీరు అందుకే చూడండి, ఆమె మాటలు, యాటిట్యూడ్, ఆయన బాడీ లాంగ్వేజ్ చూసినాక అప్పుడు జడ్జిమెంట్ చేయండి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో చూస్తే మాత్రము శ్రీజ దమ్ము ఒక ఫిట్లెన్స్ అవుట్ స్పోకింగ్ కంటెస్టెంట్ బోల్డ్నెస్ డిటర్మెంట్ వలన ఆడియన్స్కి ఒక స్ట్రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ అవుతుంది. ఇది మాత్రం నిజమండి. ఇది కూడా వస్తుంది. మొత్తం మీద శ్రీజ ఎంట్రీతోనే బిగ్ బాస్ హౌస్లో ఒక బోల్డ్ ఫెమైన్ ఎనర్జీ వచ్చింది. లాంగ్ రన్లో ఆమె తన జస్ట్ క్లారిటీతో స్టూడెంట్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఉన్నాయండి. ఇది ఆలోచించాల్సిన విషయమే. ఇది కూడా అందరికీ నచ్చకపోవచ్చు, కానీ మేబీ టాప్ 10లోనైనా ఉండడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే జడ్జిమెంట్లో 3 ఉన్నారు. ఆ 3లో 2కి నచ్చలేదు, ఒకరికి మాత్రమే ఒక అవకాశం ఇద్దాము, ఏదో ఒక స్పెషల్ ఉంది ఈమె దాంట్లో అన్న ఉద్దేశంతో నెక్స్ట్ స్టెప్ తీసుకెళ్ళడం జరిగితే ఆమె నిలబెట్టుకొని ఆమె ఏంటి అనేది నిరూపించుకొని ఈరోజు బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిందంటే కూడా మనము ఆమెను తక్కువ అంచనా వేయడానికి వీల్లేదండి. కానీ అందరికీ నచ్చకపోవచ్చు. ఆలోచించాల్సిన విషయం అండి. ఇది కూడా చూడండి ఒకసారి ఈమె గురించి కూడా. బిగ్ బాస్ హౌస్లో
సుమన్ శెట్టి తెలుసు కదండి, కామెడీ యాక్టర్. బిగ్ బాస్ హౌస్లో స్టేజ్ మీద సుమన్ శెట్టి ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచే వాస్తవానికి ఆడియన్స్కి ఒక నెసెసిటీ అండ్ ఫన్ అండ్ వైడ్ వచ్చిందండి. ఇది మీరు కూడా చూసే ఉంటారు. మనకు తెలిసిన కామెడియన్గా ఆయన ఇన్నోసెంట్ ఎక్స్పీరియన్స్, న్యాచురల్ కామెడీ టైమింగ్ చూస్తూనే వెంటనే క్రౌడ్ కనెక్ట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉందండి. కామెడీ వాళ్ళు ఇష్టపడే వాళ్ళు మాత్రం ఆయన ఎక్కువ ఇష్టపడే అవకాశం ఎక్కువ ఉందండి. ఆయన స్పెషాలిటీ ఏమిటంటే ఓవర్ యాక్షన్ లేకుండా తన టైటిల్ ఎక్స్ప్రెషన్తోనే ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలడు. హౌస్మెంట్కి కూడా ఆయన ఒక స్ట్రీట్ బూస్టర్ అవుతాడు. టెన్షన్ మూమెంట్లోనూ తన ఇన్నోసెంట్ హ్యూమర్తో అటెంప్ట్ స్పెషల్ కూల్ చేస్తాడు. వాస్తవానికి గేమ్ యాంగిల్లో చూస్తే మాత్రం సుమన్ శెట్టి ఒక సీరియస్ స్ట్రాంగ్ స్ట్రాటజీ కాకపోవచ్చు, కానీ తన సింప్లిసిటీ అండ్ ఇన్నోసెన్స్తో మాత్రం గేమ్లో స్ట్రాంగ్గా నిలబడే అవకాశం ఉందండి. ఆడియన్స్ సపోర్ట్ ఆయనకు ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ వలన గ్యారెంటెడ్, కానీ ఫిజికల్ టాస్క్స్ కానీ ఆర్గ్యుమెంట్లో ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి. వాస్తవానికి ఇది ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఎందుకంటే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ ఆయన ఇప్పుడు ఏ స్టేజ్లో ఉన్నాడో ఎవరికి తెలియదు. కాబట్టి నెక్స్ట్ మనం ఏంటనేది ఆయన గురించి కూడా నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందామండి. ఎందుకంటే నా ఫేవరెట్ కామెడీ యాక్టర్లలో అతను కూడా ఒక పర్సన్ అండి వాస్తవానికి. ఎందుకంటే బృందావన కాలనీ సినిమాలో అతను చేసిన కామెడీ అంతా ఇంత కాదండి. అది ఇప్పటికీ నాకు ఆ సినిమా అప్పుడప్పుడు చూడాలనిపిస్తుంది. ఆ కామెడీ అప్పుడప్పుడు సీన్స్ వస్తాయి కదండి, అది కనీసం అది రిపీట్గా చూడాలనే ఆలోచన వస్తుంది నాకు కూడా. మీరు కూడా ఒకసారి వేలుంట సినిమాని మరొకసారి చూడండి, మీకు కూడా అర్థమవుతుంది అతని గురించి అయినా. బృందావన కళ సినిమా ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సుమన్ శెట్టి ఒక హార్ట్ విన్నింగ్ కన్సిస్టెంట్ ఫ్యామిలీ అనే ఆడియన్స్కి ఆయనపై న్యాచురల్ సాఫ్ట్ కార్నర్ ఉంటుందండి. ఇది కొంచెం ఆలోచించాల్సినది, ఎందుకంటే చాలా సంవత్సరాలు అవుతుందన్న సినిమాలు చాలా వరకు రాకుండా ఉన్నాయండి. ఉంటుంది ఎమోషనల్ కనెక్ట్ అయ్యే అవకాశం, ఇవన్నీ ఆయనకు బిగ్గెస్ట్ స్ట్రాంగ్ అండి. మీద సుమన్ శెట్టి ఎంట్రీతోనే బిగ్ బాస్ హౌస్లో ఫన్ అండ్ ఎన్క్రౌండ్స్ అండ్ లైటింగ్, అవుటింగ్, ఎంటర్టైన్మెంట్ ఒక ఫ్రెష్ టచ్ వచ్చిందండి. లాంగ్ రన్లో ఆయనకు ఆడియన్స్ మిస్ అవ్వనివ్వరు అన్నది క్లియర్గా మనకు అనిపిస్తుందండి. ఆయన నోటి మాటలతోటి కానీ, ఆయన యాటిట్యూడ్, ఆయన టైమింగ్స్, ఆయన దాన్ని బట్టి మనకి ఏంటి అనేది ముందు తెలుస్తుందండి. చూడండి ఒకసారి అతని గురించి కూడా, అతని సినిమాలు చూడండి వీలున్నంత వరకు. 14 మెంబర్ ప్రియా శెట్టి, ఈమె గురించి మనం మాట్లాడుకోవాలంటే బిగ్ బాస్ స్టేజ్ మీద రాగానే ఎంట్రీ ఇచ్చిన మరుక్షణం నుంచి ఆమె కాన్ఫిడెంట్ అండ్ బోల్డ్ కంటెస్టెంట్ అనిపించింది. నాగార్జున వేసిన క్వశ్చన్స్కి హాస్టింగ్ లేకుండా క్లారిటీతో ఆన్సర్ చెప్పడం వలన ఆమె గట్స్, డిటర్మెంట్ స్పష్టంగా బయటపడిందండి. ఇది ఆమె మైండ్ సెట్ మనకు అర్థమవుతుంది ఈ విధంగా చూస్తే. ఆమె బాడీ లాంగ్వేజ్, కాన్ఫిడెంట్ స్మైల్ చూస్తుండే ప్రియా హౌస్లో సైలెంట్గా ఉండే కంటెస్టెంట్ కాదు. తన ఒపీనియన్ చెప్పడంతోనూ అవసరమైతే స్టాండ్స్ తీసుకోవడంలోనూ వెనకాడదు. గేమ్ యాంగిల్లో ప్రియాకి కమ్యూనికేషన్ స్కిల్స్ పెద్ద ప్లస్. హౌస్మేట్స్తో క్విక్ బాండింగ్ అయ్యే క్వాలిటీ ఉన్న క్లష్ వచ్చినప్పుడు బోల్డ్గా ఎదుర్కొనే న్యాచురల్ కూడా ఉంది. ఇది హౌస్లో డ్రామా, డిస్కషన్ జనరేటింగ్ చేస్తుంది. ఇది మాత్రము మనము ఇలా తీసుకోవాలంటే అవసరానికి ఆమె గురించి నాకు ఎక్కువ తెలియదు. ఆమె గురించి నేను మాట్లాడడానికి, మీరు కూడా చూస్తారు కదండి ఆమె ఏంటి అనేది. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే మాత్రం ప్రియా శెట్టి ఒక బోల్డ్, మోడర్న్ ఎట్ గ్రౌండ్ అండ్ కన్సిస్టెంట్. నాగార్జున గారు క్వశ్చన్స్కి ఇచ్చిన స్మార్ట్ ఆన్సర్ ఆల్రెడీ ఆడియన్స్కి మంచి ఇంప్రెషన్ ఇచ్చాయి. ఈ క్లారిటీ అండ్ ఫ్రీలెన్స్ యాటిట్యూడ్ వలన ఆమెకు సపోర్ట్ బిల్డ్ అవుతుంది. ఇది మాత్రం వాస్తవం అండి, ఆలోచించాల్సిన విషయమే ఇది కూడా. మొత్తం మీద ప్రియా శెట్టి ఎంట్రీతోనూ హౌస్లోకి ఒక కాన్ఫిడెంట్ ఫిమైనింగ్ ఎనర్జీ వచ్చిందని, లాంగ్ రన్లో ఆమె తన గట్స్ అండ్ స్మార్ట్తో స్టండెండ్ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. మనం అందరికీ ఒక రకంగా అందరి గురించి మనం బాగానే చెప్పినాం అనుకుంటున్నాము. అలాగే ఈమెకు చెప్పినాం అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం నెక్స్ట్ ఏంటి అనేది. లాస్ట్ అండ్ ఫైనల్ మెంబర్ అండి, 15వ నెంబర్ మనీష్ మర్యాద. ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి ఆయన కాలం అండ్ కంపోజిషన్ న్యాచురల్ స్పష్టంగా కనిపించింది. ఓవర్ యాటిట్యూడ్ లేకుండా కూల్ అండ్ ప్రెజెన్స్తో హౌస్లోకి అడుగు పెట్టడం వలన ఆయనపై ఒక పాజిటివ్ వైబ్ యాటిట్యూడ్ ఆటోమేటిక్లీ బిల్డ్ అయిందండి. ఇది మాత్రం నిజమండి. నేను స్టార్టింగ్ నుండి అతన్ని కూడా నేను గమనిస్తున్నాను. చాలా కూల్ అండ్ మెచ్యూర్గా ఆలోచించే పర్సన్ నాకైతే అనిపించింది. ఇంకా
గేమ్ యాంగిల్లో చూస్తే మాత్రము మనీష్కి బ్యాలెన్స్డ్ రోల్ ప్లే చేసే క్వాలిటీ ఉందనిపిస్తుంది. అంటే అన్నెసరీ ఫైట్స్, కంట్రోవర్సీ అవాయిడ్ చేస్తే అవసరమైనప్పుడు తన ఒపీనియన్ క్లియర్గా చెప్పగలడు. ఆ కైండ్ ఆఫ్ బ్యాలెన్స్డ్ కంటెస్టెంట్ హౌస్లో ఎక్కువ కాలం సస్టెన్షన్స్ అవుతావడానికి మనకు అనిపిస్తుంది. వాస్తవమే అండి, ఇది కూడా ఆయన గురించి పాజిటివ్గానే ఉంది. కానీ లాస్ట్లో టాప్ 6 అంటే కామన్ మ్యాన్లో టాప్ 6లో ఎందుకు సెలెక్ట్ చేశాడు, ఏదో ఆప్షన్ కింద సెలెక్ట్ చేశారో అనే నాకు ఒక చిన్న ఫీల్ అవుతుందండి అతని విషయంలో మాత్రము. నెక్స్ట్ ఏంటనేది చూద్దాము. ఇంకా హైలైట్ ఏంటంటే ఆయన కంపోజర్ న్యాచురల్ వలన హౌస్మేట్స్కి కూడా ఒక ట్రస్ట్ వర్తీ ఇంప్రెషన్ కలుగుతుంది. డ్రామా జరుగుతున్నప్పుడు మీడియేటర్గా ఉండటం, ఓవర్ ఇష్యూస్ను సెటిల్ చేయడం ఆయన స్ట్రెంగ్త్ కావచ్చు. ఎస్, ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయమే అండి. అదేదో 1-2 సార్లు జరిగి ఉండొచ్చాము. నెక్స్ట్ ఏం చేస్తాడు అనేది కూడా ఎవరికి ఏం తెలియదు కాబట్టి కొంచెం మనం ఆలోచించాల్సిన విషయం అండి. ఆడియన్స్ పాయింట్ ఆఫ్ లో చూస్తే మాత్రం మనీష్ మర్యాద పీస్ఫుల్ యెట్ సెన్సేషనల్ కంటెస్టెంట్ క్యాలమ్స్ న్యాచురల్ ఆడియన్స్కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉందండి, అవుతాయి. కానీ గేమ్లో సడన్ బౌట్ అవ్వాలంటే ఒక స్టేజ్కి వచ్చాక నేను ఏం చేస్తాడా అనేది నాకైతే ఇంకా కొంచెం క్లారిటీ కావాలనిపిస్తుంది. మొత్తం మీద మనీష్ మర్యాద హౌస్కి ఒక కూల్ అండ్ కంపోజ్డ్ అండ్ బ్యాలెన్స్డ్ ఎనర్జీ వచ్చిందని, లాంగ్ రన్లో ఆయనకు స్ట్రెంగ్త్ గేమ్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వాస్తవానికి నా అగ్ని పరీక్షలు కూడా చాలా బాగా ఆడారు, తెలివితేటలు కూడా ఉన్నాయని నాకైతే అనిపించింది. కానీ ఏం జరుగుతుంది అనేది కూడా చెప్పలేం కదండి, కామన్ మ్యాన్ కాబట్టి. వీళ్ళంత వరకు సపోర్ట్ చేయండి కామన్ మ్యాన్స్కి, సెలబ్రిటీల కంటే సెకండ్. నా ఒపీనియన్ ఏంటంటే కామన్ మ్యాన్లకు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత సెలబ్రిటీలకు ఇవ్వండి. ఎందుకంటే ఎవరైనా కామన్ మ్యాన్ అంటే సెలబ్రిటీలకు వస్తారు. వీళ్ళంత వరకు అందరికీ సపోర్ట్ చేస్తూనే ఉండండి.